ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయరనుకొందురు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనాకారుడు చెప్తున్నాడు కదా, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని అనుకుంటారంట. నిజమే, చాలామంది క్రైస్తవులు దుష్టత్వంలో జీవిస్తున్నారు. వాళ్ళెంత మాత్రము కూడా భయం లేకుండా, దేవుని భయం లేకుండా బతుకుతున్నారు. దేవుడు విచారణ చేయడులే అన్న ఆలోచన, భరోసా ఉండిపోయింది వాళ్ళకి. ఒకరోజు లెక్క చూస్తాడు దేవుడని మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రభువుని గురించి పట్టించుకోకుండా ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బతుకుతున్నారు. అందుకే కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, మరి వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా ఈరోజు ఏ విషయాన్ని బట్టైనా పొగరుగా ఉన్నావా? నీ అందాన్ని బట్టి గర్విస్తున్నావా? నీ ఆస్తిని బట్టి పొగరుగా ఉన్నావా? నీకున్న మేడమిద్దెలు, కారు బంగ్లాన్ని బట్టి అతిశయపడుతున్నావా? నీకున్న దేనిని బట్టి ఈరోజు నీవు పొగరుగా ఉన్నావు అని ప్రభు మాట్లాడుతున్నారు. అసలు నువ్వు ఇలా బ్రతికి ఉన్నావంటే కేవలం నీ దేవుని కృపే. ఇంక నీకు పొగరెందుకు? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం కదా. ఇంతటి దానికి పొగరెందుకు? మరి దుష్టులైతే పొగరెక్కి ఉంటారని, నువ్వు దుష్టుడివా? కాదు కదా. కాబట్టి ఎంత మాత్రము ఏ విషయంలో కూడా పొగరుగా ప్రవర్తించి విర్రవేగిపోబాకు. ప్రతి మాటకి, ప్రతి చేతకి కూడా తగ్గించుకుని ఉండాలి. అతిశయించడం నీకు ఎంత మాత్రము తగదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా నీ దేవుని నువ్వు మాదిరిగా తీసుకోవాలి. ఆయన్ని బట్టి నువ్వు అతిశయపడాలి, కానీ వేరే ఇతరత్ర ఏ విషయాన్ని బట్టి నువ్వు అతిశయపడానికి వీల్లేదు. ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, బంగారాన్ని బట్టి నువ్వు అతిశయపడితే అవేది కూడా నేను కాపాడవు. కాబట్టి నీ అతిశయం అంతా ప్రభులోనే ఉండాలి. ఆయన నిన్ను కాపాడువాడు కాబట్టి ఆయన్ని బట్టి అతిశయపడు. అంతేకాదు, ఏ విషయంలోనూ పొగరు అనేది పోకూడదు. పొగరు ఎప్పుడు కూడా పొగరుబోతులను, ఇంకా అహంకారులను ఆయన అణిచివేస్తాడని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు ఎప్పుడు నీ పక్షంగా ఉండేట్టు చూసుకో. మరి నీ పక్షంగా లేకపోతే నీవే ఇబ్బంది పడతావు. ఆయన నీ పక్షంగా ఉంటే నీ శత్రువుని నాశనం చేస్తాడు. నీ పక్షంగా ఆయన ఉండడం చాలా ముఖ్యం. నువ్వు పొగరుగా, అహంకారంగా ఉంటే ఆయన ఎంత మాత్రం నీ పక్షంగా ఉండడు. సాత్వికము, తగ్గింపు అనేది ఆయన కోరుకుంటాడు. అవి కలిగి ఉండు. బలహీనులను, నిస్సహాయాలను పీడించడం, నీ దేవుని మాటలు లెక్క చేయకపోవడం, నీ దేవునికి విధేయత చూపకపోవడం, ఆయన విచారణ చేయడులే అని నిర్లక్ష్యంగా నీ ఇష్టానుసారంగా జీవించడం, మాటిమాటికి వాక్య వ్యతిరేకమైన పనులు చేస్తూ ప్రభు యొక్క గాయాలను రేపడం, ఆయన్ని దుఃఖపరచడం, నీ పనుల ద్వారా ఆయనకు ఆయాసపరచడం, ఆయన నిన్ను గమనిస్తున్నాడన్న భయం లేకుండా నువ్వు ప్రవర్తించడం, ఇవన్నీ కూడా నీ పొగరుకు సంకేతాలు కాదా? ఇవన్నీ నువ్వు చేస్తుంటే ఇప్పుడే విడిచిపెట్టు. ఇవన్నీ విడిచిపెట్టి శాంతంగా ఉండు. నీ ప్రభు నన్ను విషయాలు మాదిరిగా తీసుకుని ఆయనలాగా సాత్వికంగా జీవించు. పొగరు, అహంకారం ఎన్నడూ నిన్ను దేవునికి సమీపంగా చేయలేవు.